జగనన్న అంటే నమ్మకమని, చంద్రబాబు అంటే మోసమని మాజీ మంత్రి బాపట్ల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఎద్దేవా చేశారు. బాపట్ల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ, జగనన్న ప్రభుత్వంలో అమ్మఒడి 87 లక్షల మంది తల్లుల ఖాతాలకు డబ్బులు జమ చేశారని, కానీ కూటమి ప్రభుత్వం 50 లక్షల మందికి మాత్రమే ఇవ్వడం ద్వారా తల్లులను మోసం చేసిందంటూ నాగార్జున ఆరోపించారు. నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఏమైందంటూ, ఆడబిడ్డ నిధి 2 కోట్ల మందికి ఇస్తానన్నారు, ఏమైందని ప్రశ్నించారు. ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు చేసింది అప్పులు తప్ప అభివృద్ధి లేదు అని ఆయన ఆరోపించారు. తగ్గించి కోతేసి 50,000 మందికి 50 లక్షల మందికి మీరు తల్లికి వందనం ఇస్తా ఉన్నారు. 87 లక్షలు ఎక్కడ, 50 లక్షలు ఎక్కడ? మీరు నిరుద్యోగ యువతకు 3,000 రూపాయలు కాంపన్సేషన్ ఇస్తా అన్నారు, ఏమైపోయింది? ఆడబిడ్డ నిధి 2 కోట్లకు పైబడినటువంటి మహిళలకు ఇస్తారని చెప్పారు. 50 సంవత్సరాలకు పైబడిన ప్రతి మహిళకు పెన్షన్ ఇస్తా అన్నారు, ఏమైపోయింది? ఉద్యోగ అవకాశాలు ఎక్కడున్నాయి? ఎన్ని రిక్రూట్మెంట్ చేశారు ఓ సంవత్సర కాలంలో? జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదే. చెప్పిన మాట, ఇచ్చిన వాగ్దానం, ఇంకా అదనంగా అనేకమైనటువంటి గొప్ప కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేస్తే ఈ రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఉంది. ఒక ప్రక్క రైతాంగం, ఒక ప్రక్క విద్యను పూర్తిగా అహపాత్రాలను తొక్కేశారు. రైతులు వ్యవసాయం చేసుకోవాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చేశారు. ఆరోగ్యానికి సంబంధించి పేదవారు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మరలా అసూలు బాసే పరిస్థితి తీసుకొచ్చేస్తా ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ లేవు. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీని మీరు పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఈరోజు ఈ రాష్ట్రంలో అప్పుల ఊబిలో పేదవాడి స్థితి, అప్పులు మరలా ఇదివరకు చక్రవడ్డీకి ఎవరో తెచ్చి ఇళ్ల దగ్గరకు వచ్చేసి అప్పులు తీసుకుంటున్నారో వాళ్ళు మళ్ళీ